ఫ్రెండ్స్, మీరు చూస్తుంది క్రేజీ ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజు కుమార్ ఫిషన్ పంప్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయబోతున్నాం. చూడండి, ఇంజిన్ ఆయిల్ కరెక్ట్ గేజ్కి ఉందో లేదో మనం తెలుసుకోవాలంటే ముందు స్క్రూ కూడా తీసుకోవాలి. చూడండి, ఆయిల్ అని రాసింది ఆడ, అది లెవెల్ కూడా వేసాడు. ఆ లెవెల్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేకపోతే లోపల వీల్స్ ఉంటాయి, ఆ వీల్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇంజిన్ మెయింటైన్ చేయాలి. టైం టు టైం మెయింటైన్ చేస్తేనే మోటార్ పనితనం బాగుంటుంది. లేకపోతే పావురాత అయ్యేది 10 రూపాయలు అవుతుంది అనమాట. ఆ వీల్స్ అని హీట్ ఎక్కి పగిలిపోతాయి. అప్పుడు కొత్త వీల్స్ వేసుకోవాల్సి వస్తుంది మనం. అదంతా తలకాయ నొప్పి. ఎవరో అంత దూరం తీసుకెళ్ళాకంటే ఇప్పటికప్పుడు ఇంజన్ చేంజ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. చూడండి, పైన ఇంజన్ పూసేది ఒకటి తెస్తాను ఫస్ట్. తర్వాత కింద డ్రైన్ బోల్ట్ ఉంటుంది. డ్రైన్ బోల్ట్ అంటే ఇంజిన్ ఆయిల్ని తీసే బోల్ట్, కిందకి తీసే బోల్ట్ని డ్రైన్ బోల్ట్ అంటారు. ఆ డ్రైన్ బోల్ట్ కూడా తీసి ఆయిల్ డౌన్ చేస్తారు అనమాట. ఇంజిన్ ఆయిల్ ఎప్పటికప్పుడు చూసుకోకపోతే చాలా ప్రమాదం. ఈ పంపుకి, కుమార్ పంపులు, ఈ పంపుకి ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. దీనికి మామూలుగా 500 mlకి కొద్దిగా మిగులుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనం ఇంజిన్ ఆయిల్ డైవ్ చేస్తున్నాం కదా, చూడండి 300 ml వచ్చిందనమాట. నేను తర్వాత చూస్తే కొలిస్తే మనం నట్టు ఊడదిగానే ఆ ఆయిల్ అనే దాంట్లోంచి బయటికి రావాలి. దాంట్లోంచి రావట్లేదు బయటికి. అందుకనే ఇంజిన్ ఆయిల్ ఒకసారి చేంజ్ చేద్దామని అనుకున్నాము. తీసుకుని 1.5 సంవత్సరం పైన అవుతుంది, ఇంతవాటికి చేంజ్ చేయలేదు. అందుకని ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం దీనికి. చూడండి, ఇంజన్ మొత్తం డౌన్ చేసాను. అలా డౌన్ చేస్తున్నప్పుడు ఆ వీల్ కొద్దిగా చేతితో తిప్పుతూ ఉంటే ఏదన్నా సైడ్ ఉన్న ఆయిల్ కూడా కిందకు వస్తుందన్నమాట. వీల్ మధ్యలో ఉన్న ఆయిల్, సైడ్ ఉన్న ఆయిల్ మొత్తం వస్తుందన్నమాట. మొత్తం 300 వచ్చిందన్నమాట, ఎక్కువ ఏం రాలేదు. ఇంజిన్ ఆయిల్ తీసిన తర్వాత క్లాత్తో మనం అంతా క్లీన్గా తుడుచుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పోసేటప్పుడు ఏదైనా లీక్ ఉంటే మనకు కనపడదు అనమాట. అందుకని మొత్తం నీట్గా తుడుచుకుంటే ఆయిల్ చెమ్మ రాగానే మనకు అర్థమవుతుంది. చూడండి, నేను ఇప్పుడు నీట్గా శుభ్రంగా తుడుస్తున్నాను. మొత్తం తుడిచి ఆయిల్ డ్రైన్ బోల్ట్ బిగిస్తాను. అంటే ఆయిల్ తీసేది బోల్ట్ మళ్ళీ పోస్తే కారిపోకుండా ఉండవాలి కదా, అందుకని బిగిస్తాను అనమాట. ముందు బిగిస్తాను. బిగించేటప్పుడు దానికి వాషర్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ వాష్ చేయాలి. ఆ వాష్ చేయకపోతే లీక్ వస్తుంది అనమాట. ఆ లీక్ రాకుండా ఉండాలంటే మనకి వాష్ చేసి బిగించుకోవాలి. బిగించేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓవర్ టైట్ వేస్తే ఛాంబర్ పగిలిపోతుంది. ఓవర్ టైట్ వేయకూడదు. ఓవర్ టైట్ వేయకుండా మనం నార్మల్ టైట్ వేసుకున్నా సరిపోతుంది. ఏదన్నా మనకి తర్వాత లీక్ వస్తుందంటే కొద్దిగా అలా బిగించుకోవాలి తప్పితే మనం ఉండే అతి జాగ్రత్తతో ఒకసారి బిగించేయచ్చులే అన్నట్టు బిగిస్తే ఛాంబర్ పగిలిపోయిందంటే ఇక ఎంత 100 రూపాయలు ఇంజన్ మొత్తానికి 2000, 3000 రూపాయలు పని చేయించినట్టుండిద్ది. ఇంజన్ చూడండి, దగ్గర గెరట్లేదు, అట్ట ఉంది, అట్టతో పోసేస్తున్నాను అనమాట జాగ్రత్తగా. ఇంజన్ 1.5 లీటర్లో కొద్దిగా మిగులుతుంది అనమాట. చూడండి, ఆయిల్ కొద్దిగా కింద కారుతూ ఉందో లేదో చూసుకుంటా పోయాలి. కింద బోర్డులోంచి లెవెల్ అవ్వగానే ఆటోమేటిక్గా బయటకు వచ్చేసిద్ది అనమాట. చూపిస్తాను చూడండి, అది లేదు, బొట్లు పడుతుందిగా. ఇప్పుడు నట్టు బిగించేసుకోవాలన్నమాట. మనం నట్టు బిగించుకుని మోటార్ వాడుకోవచ్చు. చూడండి, డ్రైన్ బోల్ట్ నట్టు కూడా స్క్రూ డ్రైవర్తో బిగించుకోవాలి. దేనికైనా సరే వాషర్ కంపల్సరీగా వేయాలి. వాషర్ చేయకపోతే ఖచ్చితంగా లీక్ వస్తుంది అన్నమాట. జాగ్రత్తగా బిగించుకోవాలి. పోసినాక అది తుడిచి కిందకి ఆయిల్ ఏదైనా కారిందని చూసుకుని, ఆయిల్ ఏదైనా లీక్ ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకుని పైన డ్రైన్ బోల్ట్ బిగియాలి. నేను ఆయిల్ పోసినాక కూడా కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుందని కొంచెం పోస్తుంది, ఎక్కువ బయటలో కొద్దిగా అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం నట్టు తీసినప్పుడు కొద్దిగా కింద పోయింది కదా, గ్యాప్ కవర్ అవ్వడానికి. చూడండి, పైన డ్రైన్ బోల్ట్ కూడా క్లీన్గా తుడిచేసి పెడుతున్నాను. డ్రైన్ పైన ఇంజన్ బోల్ట్ బిగించేసినాక దాన్ని కూడా నార్మల్ టైట్ వేయాలి. హెవీ టైట్ వేస్తే ఛాంబర్ పగిలిపోతుంది. ఎందుకంటే బీడ్ బాడీ కాబట్టి ఊరినే పగిలిపోతుంది. మన బైకులకి ఒక్కోసారి ఎలా ఇంజిన్ బోల్ట్ క్రాక్ వస్తుందో అలాగే దీని బోల్ట్ కూడా క్రాక్ వస్తుంది. ఏదైనా సరే నార్మల్ టైటే వేసుకోవాలన్నమాట. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అది టైట్ అయింది. ఓవర్ టైట్ వేయకూడదు. ఏదైనా సరే నార్మల్ టైట్ వేసుకుని ఏదైనా లీక్ వస్తున్నా కూడా టైట్ వేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.